చేగుంట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని టూకే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా చేగుంట ఎస్ఐ చైతన్యరెడ్డి మాట్లాడుతూ భారత ప్రభుత్వం 2014 ఏక్తా దివస్ను ప్రారంభించిందని, ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఇది జరుపుకోవడం జరుగుతుందని, పటేల్ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు దేశ ఐక్యత, సమగ్రత, భద్రతకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవడం జరుగుతుందని, అన్ని సంస్థానాలను విలీనం చేసి ఉక్కు మనిషిగా పేరు పొందారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకులు ఐతపరంజ్యోతి, PACS చైర్మన్ ఐత రఘురాములు, ASI శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ SC సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింహులు, తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, NTU మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెంటాగౌడ్, మనోహర్ రావు, వారాల నర్సింహులు, లయన్స్ క్లబ్ సభ్యులు రామచంద్రం, లింగమూర్తి, సంజీవ్, ప్రశాంత్, సంతోష్, చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది సత్తయ్య, రాజు, రమేష్, వెంకటేష్, విఠల్, మహేష్, బ్రహ్మం, లక్ష్మణ్, సత్యం, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ ఏక్తా దివాస్ సందర్భంగా యూనిటీ ఫర్ కండక్ట్ చేసుకుంటాము. దీనికి సహకరించిన చేగుంట మండల ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మన భారతదేశంలో యూనిటీ కొరకు, అన్ని సంస్థానాల యూనిటీ కొరకు వల్లభాయ్ పటేల్ గారు చాలా శ్రమించి ఒక దానికి ఏర్పాటుకు నాంది పలికారు. అదేవిధంగా అటు సమగ్రతను అందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నది. దాన్ని కొనసాగిస్తారని ప్రజలందరూ ఈరోజు మనము పోలీస్ వారోత్సవంలో భాగంగా టూకే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ ఘనంగా నిర్వహించుకున్నాము. ఇలాగే ప్రతిరోజు కూడా మనం టూకే రన్ కాకుండా టూకే వాక్ అయినా చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయి కనుక అందరూ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ప్రతిరోజు ఒక 2 కిలోమీటర్లు నడవాలని కోరుకుంటాను. అందరూ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటాను. అందరికీ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని భారత ఏక్తా దివాస్ పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ చౌరస్తా నుంచి ఉదయం వరకు టూకే రన్ నిర్వహించడం జరిగింది. భారతదేశం అన్ని సంస్థలను భారతదేశం విలీనం చేయడంలో గొప్ప పాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ముఖ్యంగా తెలంగాణ భారతదేశంలో 1948 సెప్టెంబర్ 17న విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనను జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు సంతోషం. అదేవిధంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో కుల మత భేదాలు లేకుండా అందరం కూడా ఐక్యతగా ఉండి భారతదేశం విశ్వగురువుగా ఉండడానికి ప్రయత్నించడానికి కోరుకుంటే అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పటేల్ జయంతి సందర్భంగా మరియు టూకే రన్ చేయుటను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ టూకే రన్ నిర్వహించడం చాలా సంతోషం. ఇది అవేర్నెస్. మరి ప్రజలందరూ కూడా ప్రతిరోజు ఉదయాన్నే రన్నింగ్, వాకింగ్, యోగాను, సూర్య నమస్కారాలు ఏదైతే అది ఏదో ఒక ఎక్సర్సైజ్ రూపంలో ఒక 1 అవర్ కేటాయించాలి. ఆ విధంగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. మరియు ఈరోజు వల్లభాయ్ పటేల్ చూసుకోవాలంటే మన భారతదేశంలో ఉన్నటువంటి 552 సంస్థానాలు, అందులో పెద్ద సంస్థానమైనటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని ఆపరేషన్ ఫ్లోలో నిర్వహించి మరి మన భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప మనిషి, ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ